హాయ్ ఫ్రెండ్స్, హెచ్జిటి ప్రిపేర్ అయ్యే నాన్ మ్యాథ్స్ వారికి లెక్కలంటే చాలా భయంగా ఉంటుంది. లెక్కలనేది భయం అవసరం లేదు. లెక్కలు కానీ అర్థం చేసుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే దానంత సులభంగా ఇంకేది ఉండదు. అంత సులభంగా ఉంటుంది లెక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రేఖాగణిత జామెట్రీలోని ఇంకొక టాపిక్ గురించి చెప్పుకుందాము. మీరు ఒక పెన్సిల్ స్కేల్ వేసుకొని రకరకాల త్రిభుజాలు, రకరకాల ఆకారాలు, త్రిభుజాలు, ట్రయాంగిల్స్ గీయండి. గీసిన తర్వాత వాటిలోని కోణాలు కొలవండి, వాటి మొత్తం కూడండి. మీరు ఎలా గీసినా కూడా ఆ త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి కదా, ఆ 3 కోణాలని కూడండి. ఎంత వస్తుందో చూడండి. కూడితే మనకు ఖచ్చితంగా 180 డిగ్రీలు వస్తుంది. ఆ త్రిభుజం ఏ ఆకారంలో గీసినా కూడా అవి త్రిభుజంలో కోణాలు, యాంగిల్స్ రకరకాలుగా ఉన్నా కూడా వాటి మొత్తం మాత్రం 180 వస్తుంది. అందువల్ల మనకు తెలిసింది ఏంటంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తము ఎంత అంటే 180 డిగ్రీలు. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద చాలా లెక్కలు వస్తాయి. ఈ టాపిక్ మీద టెట్ 2017 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ 30 డిగ్రీస్, యాంగిల్ బి 45 డిగ్రీస్ అయితే యాంగిల్ సి ఎంతని అడిగాడు. ఇక్కడ మనకు త్రిభుజంలో 3 కోణాలు, 2 కోణాలు ఇచ్చాడు. ఇక్కడ ఈ 2 కోణాలు మొత్తం చూడండి. 30, 45 కూడితే ఎంత? 75 డిగ్రీలు వస్తుంది. ఇక మూడో కోణం కనుక్కుంటే ఏం చేయాలి? త్రిభుజంలోని 3 కోణాల మొత్తము ఎంత చెప్పుకున్నాం దాకా 180 డిగ్రీలు చెప్పుకున్నాం కదా, ఆ మొత్తం 180లో నుంచి ఈ 2 కోణాల మొత్తం 170 తీసేసిండి. తీసేస్తే ఇంకా 105 వస్తుంది. ఇదే మూడవ కోణం అవుతుంది. టెట్ 2018 ఇచ్చిన మరో ప్రశ్న చూద్దాం. ట్రయాంగిల్ ఏబీసీ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్, యాంగిల్ బి 45 డిగ్రీస్ అయితే యాంగిల్ ఎఫ్ అని ఇక్కడ అడిగాడు. ఇది కూడా ఇందాకలాగా చెప్పుకున్నట్టు ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి ఇచ్చాడు. యాంగిల్ సి కనుక్కుందాం. ఇక్కడ ఈ 30, 45 కొడితే ఇందాలాగే 75 డిగ్రీలు. ఆ మూడో కోణం సి ఎంత అవుతుంది? 105 అవుతుంది ఇందా లెక్కలాగే. అయితే మనకి ఎక్కడ లెక్కలు అడిగింది యాంగిల్ ఎఫ్ అడిగాడు. ఇప్పుడు ఇక్కడ ఏబీసీ త్రిభుజము, డిఎఫ్ త్రిభుజం రెండు సిమిలర్గా ఉన్నాయి, ఇక్కడ కాంగ్రుయెంట్గా ఉన్నాయి అన్నమాట. అంటే అన్ని కోణాలు ఇక్కడ సమానంగా చూడండి ఒకసారి. ఇక్కడ అంటే ఇక్కడ సికి సమానంగా ఇక్కడ ఎఫ్ ఉంటుంది స్వరూపంగా, ఇక్కడ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ సిఎఫ్ సమానం కాబట్టి సి వచ్చేసి ఇక్కడ 105 కాబట్టి ఎఫ్ కూడా 105 డిగ్రీలు ఉంటుంది. టెట్ 2018లో మరో ప్రశ్న కూడా చూద్దాం. త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ 30 డిగ్రీలు, యాంగిల్ బి 60 డిగ్రీలు అయితే యాంగిల్ సి ఎంతని అడిగాడు. ఇక్కడ ఇది కూడా అంతే. ఇక 2 కోణాలు ఇచ్చాడు. 30, 60 కూడితే 90 డిగ్రీలు వచ్చింది. ఆ తర్వాత మూడో కోణం కావాలంటే 3 కోణాలు మొత్తం 180 కాబట్టి ఆ 180 నుంచి ఈ 90 తీసేసి ఎంత వస్తుంది? 90 డిగ్రీలు దీనికి జవాబు అవుతుంది. టెట్ 2017లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. ఒక సమద్విబాహు త్రిభుజంలో ఒక ఐసోస్లేస్ ట్రయాంగిల్లో ఒక కోణము యాంగిల్ 70 డిగ్రీలు అయితే మిగిలిన 2 కోణాలు ఏంటి అడిగాడు. ఇక్కడ 1 55, 55, 2 70, 40, 3 60 మరియు 50 అన్నాడు. వీటిలో ఏ కోణాలు సరిపోతాయి అడిగాడు. ఇక్కడ ఇప్పుడు ఒక కోణం ఇచ్చేసాడు. ఇక్కడ 70 డిగ్రీలు ఇచ్చాడు. ఒక త్రిభుజంలో 3 కోణం మొత్తం ఎంత చెప్పుకున్నాం? 180 చెప్పుకున్నాం. 180 అయితే మిగిలిన 2 కోణాలు మొత్తం ఎంత ఉంటుంది? 180లో నుంచి 70 తీసేస్తే 110 డిగ్రీలు ఉంటుంది మిగిలిన 2 కోణాలు మొత్తం. ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఒకటి దాంట్లో 55, 55 కూడా 110 సరిపోతుంది, 70, 40 కూడా 110 సరిపోతుంది, 60, 50 కూడా 110 సరిపోతుంది. అన్నీ సమానం సరిపోతుంది. అయితే ఇక్కడ సమద్విబాహు త్రిభుజం ఐసోస్లేస్ ట్రయాంగిల్ అంటే 2 కోణాలు సమానంగా ఉండాలి. 2 కోణాలు సమానంగా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఒకటి ఆప్షన్ చూసుకుంటే 55, 55 ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది, ఐసోస్లేస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే. రెండో చూడండి 70, 40 తీసుకోండి. ఇక్కడ ప్రశ్నలో 70 ఉంది, ఇక్కడ ఆప్షన్స్లో 70, 40 అంటే 2 సమానం ఉన్నాయి. అంటే 70, 70 సమానం ఉన్నాయి కాబట్టి ఇది కూడా జవాబు సరిపోతుంది. ఇంకా మూడో ఆప్షన్ 60, 50 ఉంది. ఇక్కడ 70, 60, 50 3 కోణాలు సమానంగా 2 కూడా లేవు కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం కాదు. అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి 2 అవుతాయి. అంటే 1, 2 ఈ 2 కూడా దీనికి సమాధానం అవుతాయి.
55 55 అవుతుంది, 70 40 రెండు కూడా సమాధానం దీనికి అవుతాయి. టెట్ 2017 ఇచ్చి ఇంకో ప్రశ్న చూద్దాం. ఒక త్రిభుజంలోని 3 కోణాలు 1:4:5 అయితే ఆ నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలని అడిగాడు. ఇక్కడ మనం ఫస్ట్ ఒక మొదటి కోణం కనుక్కుందాం. 1:4:5లో ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1/, రాయండి. 1/, రాసి ఆ నిష్పత్తుల భాగాల మొత్తం అంటే 1:4:5 అంటే 1 4 5 కూడితే ఎంత 10 వచ్చింది, బై 10 పెట్టండి. ఇంటూ త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు కాబట్టి ఇంటూ 180 పెట్టండి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఈ కింద 10కి పైన 180 క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్ కొట్టండి. ఇంకేం మిగిలింది 18 మిగిలింది. 18 ఒకట్ల 18 డిగ్రీలు వచ్చింది. అయితే మనం తర్వాత కోణం, రెండవ కోణం, మూడవ కోణం ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. ఎందుకంటే ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఈ ఒకటో ఆప్షన్లో ఏముంది, ఇక్కడ 18 డిగ్రీలు ఉంది, ఇంకెక్కడ లేదు ఇక్కడ. అంటే మనకు ఇంకా ఈ జవాబు సరిపోతుందన్నమాట. అన్ని కనుక్కొని అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. కాబట్టి ఇంకా ఆన్సర్ 18 డిగ్రీలు 72 డిగ్రీలు 90 డిగ్రీలు అవుతుంది. టెట్కమ్ టీఆర్టీ 2018 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయితే ఆ కోణాలలో పెద్ద కోణము అడిగాడు. ఇప్పుడు ఇక్కడ 1:3:5లో పెద్ద నెంబర్ ఏది, ఇక్కడ 5 ఇక్కడ. కాబట్టి 5/, రాయండి. 5/, ఆ నిష్పత్తుల భాగాలు మొత్తం 1:3:5లో 1 3 5 కూడితే 9 వస్తుంది, బై 9 పెట్టండి. ఇంటూ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత 180 కాబట్టి ఇంటూ 180 పెట్టండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఈ కింద ఉన్న 9కి 180కి క్యాన్సిల్ కొడితే 9 1 9 9 18 0 అంటే 9 20ల 180 వచ్చింది. ఇంకా పైన ఏమి మిగిలాయి, ఇక్కడ 5 20 మిగిలాయి. 5 20 పెంచుకుంటే అంతే ఇక్కడ 100 డిగ్రీలు దీనికి జవాబు అవుతుంది. ఇది పెద్ద కోణము. ఇటువంటిదే టెట్కమ్ టీఆర్టీ 2018 ఇచ్చిన మరో ప్రశ్న చూద్దాం. ఒక త్రిభుజం కోణాల నిష్పత్తి 4:5:1 అయితే అందరి మిక్కిలి పెద్ద కోణం అని ఇక్కడ అడిగాడు. ఇక్కడ 4:5:1లో పెద్ద నెంబర్ ఏది, ఇక్కడ పెద్ద నెంబర్ 5 కాబట్టి 5/, రాయండి. ఈ 4:5:1 భాగాలు 4 5 1 కూడితే 10 వచ్చింది, బై 10 పెట్టండి. ఇంటూ త్రిభుజంలో 3 కోణం మొత్తం 180 కాబట్టి 180 రాయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఈ 10లో 0కి 180లో 0కి క్యాన్సిల్ కొట్టండి. ఇంకా పైన 5 18 మిగిలింది. 18 5 ఎంత 90 డిగ్రీలు దీనికి జవాబు అవుతుంది. తర్వాత టెట్కమ్ టీఆర్టీ మరో ప్రశ్న చూద్దాం. ఒక త్రిభుజంలోని 3 కోణాల నిష్పత్తి 2:3:4 అయితే గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య గల భేదము ఎంతని ఇక్కడ అడిగాడు. గరిష్ట అంటే పెద్ద కోణము, కనిష్ట అంటే చిన్న కోణం యొక్క మధ్య గల భేదం అంటే డిఫరెన్స్ అన్నమాట. ఈ 2:3:4లో పెద్ద కోణం అంటే 4 భాగాలు 4, చిన్నదంటే 2 ఉంది ఇక్కడ. వాటి యొక్క భేదం అంటే డిఫరెన్స్. ఈ 4 నుంచి 2 తీసేద్దాం అంటే 4 - 2 బై ఇక్కడ 2:3:4 ఈ 3 కూడుకుంటే 2 3 4 కూడితే ఎంత 9 వచ్చింది, బై 9 పెట్టండి. ఇంటూ 3 కోణం మొత్తం ఎంత 180 పెట్టండి. తర్వాత ఈ కింద 9కి 180 క్యాన్సిల్ చేస్తే 9 9 9 9 20ల 180. ఈ పైన 4 నుంచి 2 తీసేస్తే 2 వచ్చింది. ఈ 2 × 20 ఎంత అవుతుంది 40 డిగ్రీలకి అవుతుంది. ఇది దీనికి జవాబు. తర్వాత తెలంగాణ టెట్ 2016 ఇచ్చిన ఒక ప్రశ్న వద్దాం. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక కోణం 90 డిగ్రీలు అయితే మిగిలిన కోణాలు మొత్తం అని ఇక్కడ అడిగాడు. ఒక కోణం 90 అయితే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు. ఈ 180లో నుంచి ఈ 90 తీస్తే ఎంత వస్తుంది 90 డిగ్రీలు అవుతుంది. ఇది దీనికి జవాబు. ఓకే ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వారికి ఇంకా ఎక్కువ లెక్కలు చెప్తే వాళ్ళకి సరిగా అర్థం కావు కాబట్టి ఇంత చాలు. మిగిలిన ఈ టాపిక్ మీద మిగిలిన లెక్కలు మరో వీడియోలో చెప్పుకుందాము. మీరు ఈ వీడియోని ఒకసారి జాగ్రత్తగా ఏకాగ్రత చూసి తర్వాత రెండవసారి నోట్స్ రాసుకొని మూడవసారి మళ్ళీ ఏకాగ్రత చూసి ఆ తర్వాత నేను కామెంట్ బాక్స్ మన డిస్క్రిప్షన్ పెట్టే ఆన్లైన్ టెస్ట్ను రాయండి. ఒకేసారి మంచి మార్కులు సాధించండి. ఎస్జిటి సాధించడంలో మ్యాథ్స్ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. మ్యాథ్స్ అయితే ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. దీంతోపాటు ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోండి. మ్యాథ్స్ అంటే భయపడిన అవసరం లేదు.
మీరు ఇంట్రెస్ట్గా బాగా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ చాలా సులభంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శ్రీ చాగరం శ్రీనివాసులు.